పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. చదువులమ్మ ఒడిలో నేర్చిన బుద్ధులు వెలుగును ప్రసాదించి నడిపిన మా గురువులు. ఆటల పోటీలో ఆడిన ఆటలు విజయం సాధించి పొందిన బహుమతులు. మము భావి భారత పౌరులు చేయాలనే లక్ష్యంతో అల్లర్లే చేయకుండా అదుపులోన మమ్ముంచి మము బెత్తముతో దండించి క్రమశిక్షణలో పెట్టి క్రమశిక్షణతో శిక్షణ మాకు రక్షణనిచ్చి అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. పక్కన చూసి రాస్తే సారు వేసే గోడ కుర్చీ బడినే చూస్తుంటే బాల్యమే గుర్తొస్తుంది. బడితో అనుబంధం బ్రతుకంతా స్నేహము కలకాలం మన స్నేహం ఈ జగతికి ఆదర్శం. పలకరింపులతో మనసు పులకరించిపోయేను. మధురానుభూతులన్నీ నెమరు వేసుకున్నవి. ఆ బ్రహ్మ రాసిన రాతలు చెరిపారు మీరంతా. ఆది బ్రహ్మలై మా తల రాతలు మార్చారంతా. ఓ అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం. ఓ స్వాగతం శుభ స్వాగతం. ఓ విద్యార్థులము నాటి విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము. ఆ సమ్మేళనము మహా సమ్మేళనము ఆత్మీయం అనుబంధం కలిపిన విద్యాలయం.
అక్షరాఖండ జ్యోతులై వెలిగించిన గురుమూర్తులకు స్వాగతం శుభ స్వాగతం ఓ స్వాగతం శుభ స్వాగతం ఓ విద్యార్థులము పూర్వ విద్యార్థులము ఈ పుడమి ఎదలో వికసించిన విద్యా కుసుమాలము Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేర్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఆనందాలు రేపటిలో మనేస్తాలు.
మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు, తాతల వంతన లేదు మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం, బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు, కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు. కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు, ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా. మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు, ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కూటికి లేనోళ్ళం సారు, మా బిడ్డల కోటి ఆశలు మేము చదువు కొనలేమయ్యా, ఈ బడులే మా బడులయ్యా. బడి గడపకు దండం బెడతం మిమ్ములనే నమ్ముకున్నాం, కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా. మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం, మా కలి పూడ్చేది చదువేగా ఓ మేడం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నము, ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు. మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు, మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది. మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం, ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం. మా ఊరి బడులకు దండాలు ఓ
ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో ఓసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా
కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు పెరుగే లేదనుకోకు ఊరేగని మన ఊహలే ఆ తారలే తాకేలా కలలే కనాలి నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే గతమే మరిచి చెయ్యి కలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరుగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవ్వాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయిని నీవే విద్యార్థుల మార్గదర్శకులు నీవే చిన్నారుల విజయానికి నిచ్చెనలు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు జ్ఞానాన్ని అందించే గురువులు అజ్ఞానాన్ని పోగొట్టే ఆచార్యులు 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 ఉపాధ్యాయుడా
ఓ ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడా ఓ ఉపాధ్యాయుని అజిత్ సార్ గారు, ట్యూషన్ టీచర్ మధు సార్ గారు, ఇంగ్లీష్ టీచర్ చెన్నకేశవ సార్ గారు, పిఈటి రాధాకృష్ణ సార్ గారు, మధు సార్ గారు, వెంకటస్వామి గౌడ్ అంకుల్ గారు అందరూ కూడా స్టేజ్ మీదకి రావచ్చు. అందరు గట్టిగా కరతాలతో స్వాగతం పలకాలి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా కృతజ్ఞత. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారి. ఉపాధ్యాయులు అయినటువంటి షబీర్ సార్ గారు, మరి అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి చెన్నకేశవ సార్ గారు, గౌరవనీయులైన అజిత్ సార్ గారు, గట్టిగా తప్పట్లు కూడా మీరు, లేకపోతే పింగిల్ తీపిస్తారు ఇప్పుడు అందరూ. మేడం వెంకటరమణ మేడం గారు, వెంకటరమణ మేడం మనకు బోధించినటువంటి శ్రీనివాసులు సార్ ఫిజిక్స్ టీచర్. ఇక పూర్వ విద్యార్థులు 2004-05 సంవత్సరం బ్యాచ్ వాళ్ళు కోరుకుంటారు. అందరు గట్టిగా మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం. కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై. అందరు అటెన్షన్. వందే మాతరం వందే మాతరం, సుజలా సుఫలా మలయజ శీతలా, సస్య శ్యామలా మాతరం వందే మాతరం. శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ, పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ, సుహాసినీ సుమధుర భాషిణీ, సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం.
మన దగడపల్లి పాఠశాలలో పనిచేసి అనుకో మిమ్మల్ని మమ్మల్ని విడిచి స్వర్గస్థులైనటువంటి శ్రీ నాగేంద్ర సార్ గారికి అంజలి ఘటిస్తూ పూలమారు 2 నిమిషాలు మౌనం. విద్యార్థి దురదృష్టవశాత్తు చనిపోయింది. ఆమెకు కూడా ఒక 2 నిమిషాలు, ఇద్దరు కలిపి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అందరూ. ఓకే, ఎవరి వారి సీట్లలో ఆశీనులు కావాలని కోరుతున్నాము. నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్. 2005 సెలవులలో ఇంత కలకలలాడుతుందని నేను అనుకోలేదు. చాలా చాలా మంచిగా డెకరేట్ చేసుకున్నారు. మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సభాధ్యక్షులు 19 ఇయర్స్ తర్వాత నేనే ఒకరికి గుర్తుపడలేదు ఈ బ్యాచ్లో రమేష్ అన్న నాకు ఈరోజు చూసిన 19 ఇయర్స్ తర్వాత. మళ్ళీ కాసేపు అయితే మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోతా సార్. ఇది దడపల్లి సార్. ఇది సార్ చాలా కోరుకుంటారు లాయర్ గమ్మని కాలేదు సార్. హౌస్ వైఫ్ వస్తుంది. నా పేరు శ్రవంతి, నా దగడపల్లి హైదరాబాద్లో ఉంటా, హౌస్ వైఫ్. నా దొడపల్లి, నేను విజయవాడలో ఉంటాను, హౌస్ వైఫ్. శైలజ, మాది పెద్దదగడ, ప్రస్తుతం కొల్లాపూర్లో ఉంటున్నా. నేను ఎడ్జిటి టీచర్గా ఎల్లూరులో పనిచేస్తాను. చిన్నదగడ, హౌస్ వైఫ్. అత్తవారి ఊరు గోపాలాపురం ఇచ్చిండ్రు. మా ఆయన జేసీస్ ఆపరేటర్. నాకు 2 కుమారులు. హైదరాబాద్లో ఉంటాం. ఏం చేస్తున్నాం? ప్రస్తుతానికి హౌస్ వైఫ్. మా శ్రీరంగపూర్. పిల్లలు ఎంతమంది అమ్మా? ఒక బాబు ఒక బాబు. అడిగేదాకా కూడా మీరు చెప్తారు, అందుకే డైరెక్ట్ అడుగుతాం మీరు. మాది విలగొండ, ప్రస్తుతం ఉండడం మహబూబ్ నగర్లో. నేను ఏఎన్ఎంగా చేస్తున్నాను. తక్కసిల్లకి ఇచ్చిండ్రు. అమ్మాయి పల్లెలో ఉంటాము, హౌస్ వైఫ్. ఉపాధ్యాయులకి, మేడం వారికి అందరికీ నమస్కారం అండి. మాతోటి చదివిన వాళ్ళందరికీ భయమే కాదు సారో లేమన్నారు. ఇక్కడ పెద్దలు అయిపోయినా ధైర్యంగా నిలబడ్డా. నా పేరు కృష్ణవేణి. నన్ను వెంకటాపురంకి ఇచ్చారు. ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నా. 2 పిల్లలు, పాప బాబు. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేస్తాను. శ్యామ్ సుందర్, ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాం, ప్రైవేట్ జాబ్ చేస్తాం. ఒక పాప. నేను చాలా చదువుకున్నా, నాకు పెళ్లి కాలేదు. నేను చెప్పమంటాను మా బావ వాళ్ళు ఫస్ట్ నుంచి నన్ను వచ్చినప్పటి నుంచి అదే అంటారు, ఇంకా పెళ్లి కాలే చెప్పండి చెప్తున్నాను. బ్యాచులర్. నేను రాహుల్ గాంధీ, సల్మాన్ ఖాన్, మేమంతా బ్యాచులర్. నిజంగా చెప్తున్నా, నీవు ఎంత అదృష్టవంతుడు ఎవరు లేడు. ప్రజెంట్ అయితే నేను ఖాళీగానే ఉన్నా సార్. ఎంఏ బిఎడ్ అయిపోయింది నాది. గవర్నమెంట్ జాబ్ చేస్తే గవర్నమెంట్ జాబ్ చేయాలి, లేదంటే వ్యవసాయం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రజెంట్ వ్యవసాయ పనులే చేస్తున్నాను. గర్వంగా చేసుకుంటున్నాను మేడం.
ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇప్పుడు కూడా తక్కువ చూడకండి. దయచేసి మిత్రులు ఎవరు మనోభావాలు దెబ్బ తినకుండా మీకు నచ్చినది చెప్పండి. ఎవరు అడగారు మిమ్మల్ని కదా. ఎవరు కూడా మొహమాట పడకండి. మనం చేసే వృత్తి ఏదైనా అది పవిత్రమైనది. దాన్ని చెప్పుకోవడానికి అస్సలు మొహమాట పడద్దు. నువ్వు చెప్పు. ఇంకా చిన్నపిల్లలు కాదండి, అందరికీ 40 వచ్చింది అందరూ. నాకు రాలే 40. అదే చెప్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు నా పేరు కిరణ్ కుమార్ గౌడ్. నేను అగ్రికల్చర్ చేస్తున్నా. అందరూ చాలా సప్పగా ఉండరు, కొంచెం నగాలే. నవ్వుతూనే సార్ వాళ్ళకి ఆనందం ఉంటుంది, మేడలకు ఆనందం ఉంటుంది. నేను నవ్విస్తాను మేడం. ఒకసారి 9th క్లాస్లో మిమిక్రీ చేసినాను, అందరికి గుర్తుందో లేదో. నా పేరు బాలయ్య. మరీ ఎక్కువగా అయితే పీటీ సార్ బాలయ్య పాయింట్ అంటుండే. అదేవిధంగా మా ఊరి తోటి విద్యార్థులు కూడా నాకు ఇంకో నిక్నేమ్ పెట్టారు, బాలరెడ్డి అని కూడా పిలుస్తారు. హెచ్ఎం సార్ పేరు కూడా పెట్టారు. అందుకు ఎక్కువ నాకు హెచ్ఎం సార్, బాలరెడ్డి సార్ ఎక్కువ గుర్తుంటారు. ఇను సార్ అందరు ప్రతి ఒక్కరు గుర్తున్నారు. అయితే ఈరోజు పూర్వ ఉపాధ్యాయ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం కారణం అంటే పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కలుసుకోవాలని పెట్టడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరూ ఎవరైనా కానీ సిగ్గుపడకుండా మొహమాట పడకుండా మీ వృత్తి మీరు ఏం చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది దాని గురించి చెప్పుకోవడానికి ఈ ప్రోగ్రాము. కాబట్టి మనకు ఎవరైనా సరే కానీ సార్ నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా, నేను ఊర్లోనే ఉంటా, నేను కొంచెం పొలిటికల్ రాజకీయంలో తిరుగుతున్నాను. అంత ఇంకోటి విషయం ఏంటంటే వ్యవసాయం కూడా చేసుకుంటా, నాకున్న అది. ఈరోజు ఊర్లో ఉంటాను కానీ ఈ స్కూల్ చూస్తే నాకు విద్య చెప్పినటువంటి గురువులు మాత్రం, టీచర్లు మాత్రం కంపల్సరీ నాకు ఈ స్కూల్ చూస్తే నా సార్ వాళ్ళు గుర్తొస్తారు. ఖచ్చితంగా చెప్తున్నా, నా తోటి విద్యార్థులు కూడా గుర్తుకొస్తారు. ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఒకటి ఏంటంటే ఈ స్కూల్లో వీడుకోలు పాటు చేసినప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసినా కానీ ఎక్కడ కూడా ఇలాంటి ప్రోగ్రాం చూడలేదని హైబ్రిడ్ సార్ కానీ, బాలరెడ్డి సార్ కానీ, అజిమ్ సార్ కానీ, చెనగల్ సార్ కానీ చెప్పిండ్రు. అందుకు ఆ విధంగా నాకు ఇది శిరస్మాన్యంగా బాగా గుర్తుండిపోయింది. అదేవిధంగా ఏదైనా సరే కానీ అజిమ్ సార్ కానీ, చెనగల్ సార్ కానీ, పీటీ సార్ కానీ నీవు ఉన్న ఇటుకు కానిస్టేబుల్ కొట్టి నాకు సెల్యూట్ కొట్టాలి అదే అనేవాళ్ళు. కాకపోతే నేను మిస్ అయినా ఆల్రెడీ 2-3 టైమ్స్ అప్లై చేసిన, ట్రై చేసిన. అప్పుడు నేను 5K ఉన్నప్పుడు ట్రై చేసిన, అంటే ఫస్ట్ ఎగ్జామ్ లేకున్నప్పుడు డైరెక్ట్ 5K రన్నింగ్ సక్సెస్ అయినాకనే, ఈవెంట్స్ అయిపోయినాకనే ఎగ్జామ్స్ పాస్ అయితే అప్పుడు జాబ్ వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్స్ ఉంది. ఇప్పుడు 5K లేదు, అప్పుడు 5K ఉండే. నేను ఊరికి బాగా ట్రై చేసిన, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసిన, అన్నీ చేసిన. కానీ నేను ఓన్లీ ఒక 3 to 4-5 మార్క్స్ కానీ ఫెయిల్ అయినా సార్ ఎగ్జామ్స్ వల్ల. ఎగ్జామ్స్ రిప్రజెంటేషనే ఫెయిల్ అయినా, కాకపోతే ఈవెంట్స్లో అయితే ఫెయిల్ కాలేదు. కాబట్టి నేను అనుకున్నది సాధించలేదు సార్. మీ కోరిక తీర్చినందుకు క్షమాపణ చెప్తున్నా. ఇంకా సమయం ఉంది బావా, ఇంకా సమయం ఉంది, టైం ఉంది, చెప్తా. సమయం ఉంది మిత్రమా, సమయం ఉంది ఇంకా. ఓకే థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తున్న వృత్తిని గౌరవిస్తూ ఒకసారి నేను చెప్పుకుంటున్నా. అది కూడా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే నేను ఇదే స్కూల్లో మనందరం చదువుకుంటున్నప్పుడు మనం ఏమవుతున్నాం అని అంటే అందరూ IAS, IPS, కలెక్టర్, ఆర్మీ అనేది. నేను పోలీస్ అన్నా, కానీ నేను నా ఇటుకు పోలీస్ కానని చెప్పేసి రాని మేడం ఏం చెప్పింది, స్పోర్ట్స్లో ఏదో మేడం మంచిగా అనిపించింది, నువ్వు పీటీ గారు అన్నది. కాకపోతే అదృష్టవశాత్తు నేను పీటీగానే వర్క్ చేస్తున్నా. MJP రెసిడెన్షియల్ స్కూల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా చేస్తున్నా. అండ్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కబడ్డీ అసోసియేషన్లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. చెప్పాల్సిన అవసరం లేదు మామ. అట్లుండదు. నా పేరు శివశంకర్, వెలగొండ. శివశంకర్లు 2 ముగ్గురు ఉన్నారు. అప్పుడు శివశంకర్లు 2 ముగ్గురు ఉన్నారు. నాకన్నా మీరే క్వశ్చన్స్ ఎక్కువైనా చెప్పండి, క్వశ్చన్స్ అడగండి. శివశంకర్ అంటే శివశంకర్. ఓకే మేడం, కూరగాయల శివశంకర్. ఓకే సార్.
నా పేరు కూరగాయల శివశంకర్. దాని నుంచి నేను మా నాన్న చేసిన వ్యాపారంలో నాకు ఉన్నటువంటి గుణ్యం చాలా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. వెలగొండ, ఇప్పుడు సాధనాలో సెటిల్ అయ్యాను. బయో ఎలక్ట్రానిక్స్లో పనిచేస్తున్నాను. హైదరాబాద్లో ఉంటాను. ప్రాజెక్ట్ ఇంజనీర్గా చేస్తున్నాను ప్రజెంట్. థ్యాంక్ యూ. నా పేరు వెంకటస్వామి. నాది తగడపల్లి, ఉండేది హైదరాబాదు. నేను ప్రస్తుతం డ్రైవింగ్గా చేశాను. ఈరోజు నాకు 2 జేసీబీలు ఉన్నాయి, 4 ప్లాట్. చాలా కష్టపడ్డాను నేను. స్కూల్ కోసం స్కూల్ కోసం ఒకటి. నా పేరు ఆనంద్, దగడపల్లి. నేను ఉండేది హైదరాబాద్లో. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో సూపర్వైజర్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రావెల్స్ బిజినెస్, 2 కార్లు ఉన్నాయి. నేను హైదరాబాద్లో ఉంటున్నా. 2 పిల్లలు, అబ్బాయిలు 2. థ్యాంక్ యూ. నేను ప్రస్తుతానికి సినిమా ఫీల్డ్లో కొనసాగుతున్నా. దగడపల్లి. క్లాస్ రూమ్ మొత్తం ఒక ఎత్తు అయితే మన రాజేష్ భాయ్ ఒక ఎత్తు. క్లాస్ మొత్తం నడుస్తున్నప్పుడు ఒక్కడు పోవాలి, చెట్టు కిందకి రావాలి. సార్ అయ్యప్పరెడ్డి సార్ తెలుసుకోవాలి. సార్ ఇంపార్టెంట్ కొట్టియండి సార్. నాకు మీరు కూడా కూడా సార్. నా పేరు రాజేష్, మాది దగడపల్లి. ప్రజెంట్గా ఇన్ఫోసిస్లో టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన సార్ వాళ్ళకు, నా ఫ్రెండ్స్కు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ యాక్చువల్లీ థ్యాంక్స్. యాక్చువల్లీ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి రాజేష్ అండ్ హరీష్ యాక్చువల్లీ చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా సెకండ్. మాయపల్లి. నా వృత్తి వ్యవసాయం. నాకు 2 కొడుకులు. అల్లంపూర్ మాంటేశ్వరలో చదివిస్తున్నా. ఒక ఆయన 4th, ఒక ఆయన 5th క్లాస్. నేను హైదరాబాద్లో ఉంటాను. డబ్బీ సర్కిట్ స్కూల్లో డ్రైవింగ్ స్కూల్ నడుస్తున్నాను. గోవర్ధనగిరి, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా. టాటా స్కేలో సేల్స్ మేనేజర్. స్టీల్ బ్యాచులర్. అమ్మాయిపల్లి. నా రూల్ నెంబర్ 17. రూల్ నెంబర్ అమ్మాయిలు 25 మంది ఉన్నారు. మీకు 17 ఎక్కెళ్ళి ఓకే ఓకే. సెక్షన్ మర్చిపోయాను. ఉపాధ్యాయులు మరియు నా తోటి విద్యార్థులకు స్వాగతం, సుస్వాగతం, అలాగే ధన్యవాదాలు కూడా. నా పేరు వేణుగోపాల్. నా ఊరు గోవర్ధనగిరి. నేను ప్రజెంట్ వర్క్ చేసేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వనపర్తి బ్రాంచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ పాదాభివందనాలు. నా పేరు సతీష్, నాది పెద్దదగడ. ప్రస్తుతం కానిస్టేబుల్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మాది గోవర్ధనగిరి. పెద్దమ్మ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నేను అసెన్షియల్ ట్రాన్స్పోర్ట్ టీంలో వర్క్ చేస్తున్నాను. నా సొంతం క్యాబ్స్ ఉన్నాయి. నా పేరు రాఘవేందర్, పెద్దదగడ మాది. ఓన్లీ షాప్. నా పేరు రాఘవేందర్ రావు, హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నా, హైదరాబాద్లో ఉంటున్నాను. మ్యారీడ్, పాప. అప్పట్లో మన క్లాస్ లీడర్ చెప్పు. స్టిల్ బ్యాచులర్. ఇంకా ఎవరైనా ఉన్నారా మిగిలిన వాళ్ళు? నేనే మర్చిపోలేను. మర్చిపోయా స్పేస్ కాదన్నా. ప్రస్తుతానికైతే నేను రెస్టారెంట్ పెట్టాను. ఫుల్ హ్యాపీ అతిథి బిర్యానీ వచ్చింది రెస్టారెంట్. నా పేరు నాగేశ్వరరావు, అందరికీ తెలుసు. మళ్ళీ కూడా ఎందుకు అడుగుతారు మీరు? బిర్యానీ వాళ్ళు తెచ్చిన వేడికి మేడం వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ తెచ్చిన వస్తుంది. నాగేశ్వరరావు బిర్యానీ సెంటర్ పేరు చిన్నగా చెప్పి నువ్వు నీ పేరు కూడా చిన్నగా చెప్తున్నావు. ఎవరు రారబ్బా, అన్నీ చెప్పు. అరే ఎప్పుడన్నా పెట్టినప్పుడు వస్తే తెలుస్తుంది కదా. ఇన్విటేషన్ ఇచ్చినారు ఎందుకు రాలేదు? మాట్లాడు సార్. మన మిత్రుడు నాగేష్ హైదరాబాద్లో ఒక పెద్ద రెస్టారెంట్ సార్.
ఒక 50 lakhs ఇన్వెస్ట్మెంట్తో రెస్టారెంట్ స్టార్ట్ చేసింది సార్ కూకట్పల్లి. ఒక 30-40 మెంబర్స్ కూడా ఎంప్లాయీ ఇచ్చినటువంటి గొప్ప స్థానంలో ఉన్నారు మేడం. అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అతిథి రుచి. నా పేరు పెద్దదే కదా, మా ఊరు పెద్దదే కదా. నా పేరు బిక్కయ్య, ఓవన్డే హైదరాబాద్. అదే అందరికీ తెలుసురా. సార్ వాళ్ళు మర్చిపోయారు పిచ్చిబాబు, 20 years అయింది. నీ పేరు నాకు తెలుసు. మేడమ్స్ వాళ్ళు ఎన్నో స్కూళ్ళలో వర్క్ చేసింటారు, మర్చిపోయారు. ఓకే, థ్యాంక్ యూ. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పునాది రాయి వేసిన ఆయన మన రాజ్ కుమార్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా పేరు రాజు, ప్రస్తుతం చిన్నంబాయి భారత బంకులో పనిచేస్తున్నా. చిన్న దగడ బహుమతి అదే అతనికి. అందరు దయచేసి చప్పట్లు కొట్టండి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. అప్పట్లో పీటీ సార్ చెప్పింది, మర్చిపోయారు మీరు అంతా. సార్ కొట్టడానికి గట్టి. స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళు, మేడం వాళ్ళందరికీ పాదాభివందనం. మా స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం అనుకోవడం దగ్గర 9 నెలలు అవుతుంది. 9 నెలల్లో చాలా మందితోన చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాము. హ్యాపీగా కూడా మాట్లాడారు. కొన్ని విషయాలు వాళ్ళు నాతో షేర్ చేశారు, నేను వాళ్ళకు కూడా షేర్ చేశాను. మోటివేషన్ చేసుకొని ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చాము. దీంట్లో భాగంగా ఫస్ట్ వెంకటేష్ రెడ్డి అండ్ ఆర్ఎం సురేష్, తర్వాత హరీష్, తర్వాత నేను డి రాజేష్ అండ్ కొంతమంది ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు. సో మెయిన్ ముఖ్య కార్యకర్త అంటే వెంకటేశ్వర రెడ్డి. ఆయన వచ్చి మా దగ్గర మాట్లాడి అరే చేద్దాంరా అన్నాడు. దానికి వాళ్ళకు టైం దొరకో కొన్నిసార్లు గ్రూప్లో రెస్పాండ్ అవుతున్నారు, రెస్పాండ్ కాలేకపోయారు. సో దాంట్లో ఇంకోటి మెయిన్ కార్యకర్త ఆయన ప్రతి ఏదైనా ఉన్నా సరే మాట్లాడేవాడు. ఫోన్లు చేసి అరే అది కాదురా ఇట్లా చూడండి అట్లా అనుకోండి, కొంచెం మోటివేషన్. మేము ఇక్కడ 45 మందిని మోటివేషన్ చేస్తే 4 మోటివేషన్ చేసింది శ్రీ రాజేష్, ఎవరితో ఎట్లా ఏది అని. సో ఇంకొకటి మా మేడం వాళ్ళకి కానీ సార్ వాళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేడం, ప్లీజ్ ఏమనుకోవద్దండి. సో మేము కష్టపడిన దానికి ఈరోజు ఫలితం అనిపిస్తుంది. సో ఎన్నోసార్లు ఫోన్లు చేసినప్పుడు వాళ్ళు చిరాకు పడకుండా హ్యాపీగా రెస్పాన్స్ అయ్యారు. ఏ టైం అయినా సరే మంచిగానే మాట్లాడారు. వాళ్ళు ఎంత చిరాకులు ఉన్నారో నాకు తెలియదు. బట్ కానీ నాతో మాత్రం రీసెంట్గా గౌడన్ నెంబర్ దొరకకపోతే డైరెక్ట్గా అన్న వాళ్ళ ఇంటి గుడికి వెళ్ళాము. అన్నని ఇన్వైట్ చేసాము. రీసెంట్గా అన్నతో నెంబర్ తీసుకున్నాము. ఇంకా వచ్చేసి బుచ్చయ్య సార్ని మాట్లాడాం మేడం. సార్ కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు. సో సారు మేము నెక్స్ట్ 26కు సార్ను డైరెక్ట్ మెదక్లో కలుద్దామని చెప్పేసి అనుకున్నాము బ్యాచ్ అంతా. సో దానిలో కొంతమంది వస్తున్నారు. సో మీరు కూడా వస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. ఆ అభిప్రాయం ఏదైనా సరే ఈ ప్రోగ్రామ్ ఎండింగ్ వరకు చెప్తే బాగుంటుంది అనేది మా ఒక కోరిక. సో సార్ అయితే సార్తో మాట్లాడాము, చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ కూడా. సో సార్తో మాట్లాడినప్పుడు చిన్న పద్యం పాడాడు సారు. అది కూడా మీ అందరికి వినిపిద్దామని చెప్పేసి సేవ్ చేశాను మేడం. పోషించి రక్షించిన పాటను మానవు మహారణ్యములో దాగిన పాటను మానవు పూర్వజన్మ కృతములు సాగలు కష్టగులు లేకన్మాననే ఎంత జాలి పండిన శివులు రాఘవ